ప్రధానంగా రైతుల పరిస్థితి ఏంటి గురుగారు? అదే ఈ సంవత్సరం రైతులకు చెప్పాను. ఆ! ఎలాగా పంటలకైతే గనక ఏ ఇబ్బందులు లేవు. డోకా లేదు. ఎండ అయితే గనక నీళ్లుంటాయా? నీళ్లుంటాయా? నీళ్లుంటాయి. ఆ! ఎండ ఎంతైతే ఉంటుందో దానికి తగ్గ వర్షం కూడా ఉంది. ఆహా! శుభం. మనకి 2 కుంచాల వర్షం ఉంది. ఆ! 2 కుంచాల వర్షం కురిస్తే కనుక చాలా విశేషం మాట. ఓకే. ఈసారి. ఈసారి 2 కుంచాల వర్షం కురుస్తుంది. వెరీ గుడ్. ఆ! అయితే ఇంకోటేంటంటే ఫస్ట్ పంట కన్నా రెండో పంట చాలా ఎక్కువగా పండుతుంది. ఆ! మొదటి పంట కన్నా రెండో పంట చాలా ఎక్కువగా పండుతుంది. 2 రాష్ట్రాలు కలిపి 2 చెప్తున్నారా? రాష్ట్రాలకు ఆ! కలిపే. ఆ! ఆ తర్వాత మనం చూసుకోవాల్సిందేంటంటే రైతులు నలుపు గాని, ఎరుపు గాని ధాన్యాలు ఏవేసినా సరే హ్మ్. సస్యశ్యామలంగా పండుతాయి. ఓకే. ఇబ్బందయితే లేదు. ఓకే. నల్లరేగడ నేల ఏదైనా ఉంటే గనక దాంట్లో ఏ విత్తనం వేసినా సరే హ్మ్. సూపర్‌గా పండుతుంది. ఓకే. పాడికైతే గనక లోటే లేదు ఈ హ్మ్. సంవత్సరం. హ్మ్. అలాగే మనం ఈ సంవత్సరం మాత్రం ఈ 2 రాష్ట్రాల్లోనూ కూడా చూసుకోవాల్సిందేంటంటే మంచినీళ్ళకి చాలా కరువవుతుంది కొద్దిగా. ఎండాకాలం ఆ! ఫుల్‌గా కూడా ఓకే. విపరీతమైన ఎండలు. ఇదివరకు ఓకే. మీద అనుకున్న దాని మీద ఎక్కువగా ఉంటాయన్నమాట. అవునా? హ్మ్. అయ్యో! ఇదివరకు అసలు ఉండలేకపోతున్నామని అంటే దాని మీద ఒక 4 డిగ్రీలు ఎగస్ట్రాయే ఉండొచ్చు గానీ, బాబోయ్! ఇంక తక్కువుండదు. ఓకే. అలాగే శీతల కాలం వచ్చేసరికల్లా చల్లదనం గూడా అలాగే ఉంటుంది హ్మ్. ఈ సంవత్సరం. అన్నీ అధికంగానే ఉన్నాయి. అధికంగా. ఓకే. ఓకే గురుగారు.